సో ఐడియాస్ ఆర్ చీప్, ఎగ్జిక్యూషన్ ఈస్ హార్డ్. ఈ కొటేషన్ చాలా ఫ్రీక్వెంట్లీ వినే ఉంటారు. కానీ ఒక ఐడియా రావడం కూడా ఒక ఆర్టే. సో ఈ ఐడియా రావడం చాలా సింపుల్. 2 ways లో ఒక ఐడియాని జనరేట్ చేయొచ్చు. సో ద ఫస్ట్ థింగ్ వాజ్, మీరు మార్నింగ్ లేచిన కాని నుండి పడుకునేంత వరకు మీ డే టు డే యాక్టివిటీస్ లో జరిగే ఎవ్రీ డీటెయిల్ ని నోట్ చేసుకోండి. మీకు ఏది ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది, ఏది చిరాగ్గా అనిపిస్తుంది, దేనికైతే ఒక అప్గ్రేడ్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, అన్ని ఫ్రీక్వెంట్లీ ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి. దెన్ సెకండ్ వచ్చేసేటప్పటికి మీ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ లో ఒక డే స్పెండ్ చేసి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మనం నోట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కి సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు అందరం మనం ఆ సొల్యూషన్ ని బాగా లవ్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చింది, ఈ సొల్యూషన్ మార్కెట్ లోకి వెళ్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి బిలీవ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మీరు లవ్ చేయాల్సింది లేదా మీరు ఎక్కువ ప్రేమించాల్సింది దేన్నంటే ప్రాబ్లమ్ ని. అందరూ ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఏంటంటే సొల్యూషన్ ఎక్కువ ప్రేమిస్తారు, ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారంటే సొల్యూషన్స్ మీరు ఆటోమేటిక్ గా జనరేట్ చేయగలరు.